వెల్కమ్. కొటేషన్ బిహైండ్ ది స్టోరీకి వెల్కమ్. మనం చదువు అనే స్థూల సబ్జెక్టు లోపలికి వెళ్ళి సూక్ష్మ స్థాయిలో చదువు విషయం మీద రాయబడ్డ కొన్ని కొటేషన్లను తెలుసుకుంటూ ఉన్నాం, వాటి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకొక చదువు మీద ఇంకొక సూక్ష్మ కొటేషన్ ఏమిటంటే, విశ్లేషించుకోగలిగితే అనుభవం ఒక బోధన. ఇది కొటేషన్. ఏమిటి? విశ్లేషించుకోగలిగితే అనుభవమే ఒక బోధన. అనుభవాలు ఉండగానే సరిపోదు, అనుభవాలను ఎనలిటికల్గా చూసుకోగలిగితేనే ఫలితం ఉంటుంది. అనుభవాలు అందరికీ ఉంటాయి, కొందరికి మాత్రమే విశ్లేషించుకునే శక్తి ఉంటుంది. అయితే ఈ విశ్లేషించుకునే శక్తి అందరికీ రావాలి అంటే అది ముందు ఉంటుందని తెలుసుకోవాలి. అంచేత విశ్లేషించుకోగలిగితే మన అనుభవం, వారి అనుభవం, వీరి అనుభవం, సమాజపు అనుభవం ఒక బోధన. ఎవరు బోధన చేయక్కర్లేదు, ఎవరు మనకు పాఠాలు చెప్పక్కర్లేదు. మనకు కనుక విశ్లేషించుకుని విశ్లేషణాత్మకమైన దృష్టి ఉన్నట్టయితే మనకు ప్రతిదీ ఒక పాఠం చెప్తుంది. ఈ విశ్లేషించుకోగలిగిన శక్తి ఎవరికైతే ఉంటుందో వారికి ఏ చిన్న అనుభవమైనా, ఏ చిన్న కదలికైనా సరే వారికి ఏదో ఒక విషయం తెలుస్తుంది, దాని కార్యకారక సంబంధం ఏమిటియో తెలుస్తుంది వాళ్ళకి. సంచేత విశ్లేషించుకునే శక్తి మొదలు ఉంటుంది, అది ఉండాలి అని మనిషి గ్రహించాలి. ప్రతి విద్యార్థి ఏం గ్రహించాలి? విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది, విశ్లేషణ శక్తి ఉంటుంది, దాన్ని మనం కలిగించుకోవాలి, దాన్ని మనం తెచ్చిపెట్టుకోవాలి. అది మనకు లేదు. ఫలానా మనిషి వాడు చాలా వెంటనే క్యాప్చర్ చేస్తాడు, మనం దాన్ని గమనించలేదు. అతను ఎందుకు గమనించాడు అంటే అతనికి విశ్లేషించుకునే సామర్థ్యం ఉంది కనుక మనం చూసిన విషయాలను కూడా అతను కూడా చూసి అతను ఇంకో రకంగా దాన్ని మనకు చెప్తూ ఉన్నాడు అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంచేత మనకి జీవితానుభవాలు ఉండగానే సరిపోదు, విశ్లేషించుకునే సామర్థ్యం కూడా మనిషికి చాలా అవసరం. ఇది స్థూలంగా చూస్తే చదువు విషయంలో స్థూలంగా మనం అనుకుంటూ పోతే ఒకటే ఉంటుంది, కానీ మనం చదువు లోపలికి వెళితే ఎన్నెన్నో చిన్న చిన్న విషయాలు చదువుకు సంబంధించి ఇలాగా ఉంటాయి, కొద్దిపాటి తేడాతో ఉంటాయి. ఆ కొద్దిపాటి తేడాను పట్టుకుని ఆలోచిస్తే ఒక ప్రత్యేకమైన చదువుకు సంబంధించి ఒక ప్రత్యేకమైన విషయం ఏదో మనకు బోధపడుతూ ఉంటుంది. అంచేత మనకు అనుభవాలు ఎన్ని ఉన్నా విశ్లేషణ శక్తి లేకపోతే మనం జ్ఞానం నేర్చుకోం. మనకు విశ్లేషించుకోగలిగిన శక్తి ఉన్నప్పుడే చిన్న పెద్ద అనుభవాలన్నీ కూడా మనకు జ్ఞానాన్ని ఇస్తాయి. ఇది ఈ కొటేషన్ యొక్క ఉద్దేశము. అటువంటి అనుభవాల నేపథ్యంలోంచి ఈ కొటేషన్ రాయబడ్డది. అంచేత మనకి విశ్లేషణ సామర్థ్యాన్ని ప్రతివారు తెచ్చుకొని విశ్లేషణ సామర్థ్యాన్ని గుర్తించి దాన్ని మనం సాధన చేసుకోగలిగితే మనకు కలిగిన చిన్న పెద్ద అనుభవాలు కూడా మనకి బోధన చేస్తాయి, బోధిస్తాయి విషయాలు. అంచేత విశ్లేషణ అనేది చాలా ఇంపార్టెంట్. విశ్లేషించుకోగలిగే సామర్థ్యం ప్రతి మనిషికి అవసరం. అనుభవం ఉండగానే సరిపోదు, దాన్ని విశ్లేషించుకుంటేనే మనం తప్పులు ఎందుకు జరిగాయి, ఒప్పులు ఏం జరిగాయి, ఇవి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇది జరగాలంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అనేది దేనివల్ల వస్తుంది? విశ్లేషణ సామర్థ్యం వల్ల మాత్రమే వస్తుంది. లేకపోతే గానుగెదు తిరిగినట్టు మనం అనుభవాలు అయితే కలుగుతూ ఉంటాయి, కానీ మనం ఏమీ నేర్చుకోము, తప్పుల నుంచి మనం ఏమీ నేర్చుకోము. కనుక విశ్లేషణ సామర్థ్యం అనేది మనిషికి చాలా అవసరం. చదువులు అర్థం కావాలంటే, చదువులు మనకి పూర్తిగా వంటబట్టాలంటే చదువులను కూడా విశ్లేషించుకోగలిగినటువంటి సామర్థ్యం ఉంటే ఏదైనా సరే, ఏ విషయమైనా సరే ఎటు చూస్తే అటు దాన్ని అనాలిసిస్ చేసుకుంటారు, దాన్ని విశ్లేషించుకుంటారు, దానిలోంచి పాఠం నేర్చుకుంటారు, మనుషులు ముందుకు వెళ్తారు. ఇది ఈ కొటేషన్ యొక్క ఉద్దేశం.